ఈరోజు వీకెండ్ హరిగారు కుకింగ్లో ఉన్నారు. హలో, ఏంటి ఈరోజు వంట స్పెషల్? అక్కడ చూడాలా? ఇదేంటిది? పప్పు. చూసారా, వీకెండ్ స్పెషల్ పప్పు అండ్ చిక్కుడుకాయ. ఇది ఫ్రై కోసమా? వంట స్పెషలిస్ట్. ఫుల్ స్వెట్టింగ్ ఉంది, తుడుచుకో. నేను వేరే వర్క్లో ఉన్నానండి. ఇంక సో మా హస్బెండ్ చూసారా, అక్కడ పప్పు పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు కోసం అంట. ఇవి దేనికి? పోపుకా. అండ్ ఇక్కడ రైస్ కూడా పెట్టేశారు, చూపిస్తా. చూసారా, రైస్ అయిపోయింది, పొగలు కక్కుతుంది రైస్. అలసిపోయిన హరి టైటిల్ ఏం పెడతాను తెలుసా? లవ్లీ అలసిపోయిన హరి అని టైటిల్ పెడతాను. చెమట తుడుచుకో. అలా అదే టైటిల్, అదే తమ్నేలు, ఇదే తమ్నేలు. అలసిపోయిన హరి. ఇక్కడ మా తమ్ముడేమో తల పైకెత్తాడు. ఇక్కడేమో లక్కీ బాబు చూడండి. హాయ్, హలో హలో. ఆయన బాగా బిజీగా ఉన్నాడు, మనిషి వైపు కూడా చూడట్లేదు. ఇక్కడ చూడండి, జిమ్నాస్టిక్ బేబీ. పడతావేమో దిగురా. ఇగో చూడండి, అలసిపోయిన హరి ఫోన్. ఏంట్రా? సూపర్, పడతావు, దిగు. సో అన్ని ప్రిపరేషన్స్ హరీ చేశారు కదా. సో నేను ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తాను అన్నమాట. అంటే పోపు పెడతాను అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. యాక్చువల్లీ నేను వేరే షూటింగ్లో ఉన్నాను, అందుకోసం అని చెప్పి ఇంకా హరి లేట్ అవుతుంది అని చెప్పి ఇంక ఇవి చేస్తున్నారన్నమాట. ఎందుకోసం అంటే నేను బయట వెళ్దాం అనుకుంటున్నాము, అందుకని. సో ఇంక ఇక్కడ వచ్చేసి అటు సైడ్ దాంట్లో ఏమో చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. ఈ కడాయి ఏమో పోపు పెట్టడానికి అన్నమాట. అన్నీ కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను. సో చాలా సింపుల్గా చేసేస్తానండి చిక్కుడుకాయ తాలింపు. ముందే ఇలా వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా, సో దానికి పోపు పెట్టుకుంటాను అన్నమాట. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు లేదు, అందుకోసం అని చెప్పి నేను వేయలేదు. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు వేసేసాక కొంచెం పసుపు, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసి కారం వేసేసి కలిపేసుకోవడం, అంతే అండి. ఇంకా ఏ మసాలాలు కానీ ఏది యాడ్ చేయను. ఉంటే కనుక కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో డ్రై అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, సో అది వేసుకోవచ్చు. సో ఇప్పుడు డీమార్ట్లో కూడా మనకు ఈజీగా దొరుకుతుంది ఎండు కొబ్బరి పొడి అనేది. సో దాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను, అంతే. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు. సో ఇది కందిపప్పు అన్నమాట. దీన్ని ఇంకెలా గరిటతో ఇలా అనేసి సరిపోతుంది, అంటే ఎక్కువ మనం కవ్వంతో మెదుపుకోక్కర్లేదు, బాగా ఉడికిపోయింది అందుకని. ఇంకా దీనికి కూడా పోపు పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చుకున్నాను అన్నమాట, చెట్లోనే చిన్నగా ఉంది. సో లేత కరివేపాకు అవి ఆవాలు, మినపప్పు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. మాదైతే ఇప్పుడు ప్రజెంట్ నేను యూస్ చేస్తున్నది ఎల్జీ ఇంగువ. వేసి కొంచెంసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పప్పు, చింతపండు నానపెట్టాను ముందే. ఇది మర్చిపోతూ ఉంటాను ఎప్పుడు మీకు షేర్ చేయడానికి. అండ్ చాలామంది అడుగుతారు, మీరు పప్పులో చింతపండు వేయరా అని. వేస్తామండి, బట్ ఒక్కొక్కసారి చూపించను అలా. నెక్స్ట్ ఇంక ఇక్కడ చింతపండు జ్యూస్ దీంట్లో వేసేసుకొని పప్పులో ఒకసారి ఇంకా కలిపేసుకొని మనం పోపులో వేసేసుకోవడమే పప్పుని. సో ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. మాకైతే నేను చేసే పప్పు నాకు చాలా నచ్చుతుంది, దోశ, ఇడ్లీలోకి ఇంకా నచ్చుతుంది, రైస్లో కంటే కూడా. ఇంక కూర్చొని అందరం లంచ్ చేసేస్తున్నాం. నేనైతే ఇంకా అందరూ ఒకేసారి తింటాం, అంటే ఎవరు వచ్చినా ఎంతమంది ఉన్నా సరే అందరూ ఒకేసారి కూర్చొని భోంచేయడం నాకు చాలా ఇష్టం. నేను అలాగే వడ్డిస్తాను, ఒక్కొక్కరికి ఒక్కోసారి కాకుండా అందరం ఒకేసారి కూర్చొని తింటాం అన్నమాట, లేట్ అయినా కూడా. అదే అలవాటు చేస్తాను ఎవరు వచ్చినా కూడా. నెక్స్ట్ ఇంక ఇక్కడ లక్కీ మొన్న ఏడ్చాడు కదండి ఏఎంబీలో గన్ కోసం. ఈ గన్ కోసమే, ఇదేమో చిన్నది, అదేమో మనకు 2000 అబోవ్ 3000 అబోవ్ అట్లా ఉంది ప్రైస్. ఇక్కడ అమెజాన్లో మనకు 899 ఏమో వచ్చిందండి. సో ఇంక ఇది తీసుకున్నాము. 899 499 నాకు పెద్దగా ఐడియా లేదు, అది మొత్తానికి తీసుకున్నాం. ఇంక దాంతో వాడు చాలా బాగా ఆడుకుంటున్నాడు.
ఇంక మేము లంచ్ చేసేసాక బయట వెళ్తున్నాం. ముందే చెప్పాను కదా బయట వెళ్తున్నాం అని చెప్పేసి. ఎక్కడికంటే నేను స్పా చేయించుకోవడానికి వెళ్తున్నాను. అలాగే హెయిర్ కట్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను వేరేది. సో చూడాలి నా డెసిషన్ అంటే అలాగే ఉంచుతానా లేకపోతే అక్కడికెళ్ళిన తర్వాత మారిపోతుందా ఏంటి అని మీరు చూడాలి. సో ఇప్పుడైతే నా హెయిర్ నేను రెగ్యులర్గా స్పా అనేది చేయించట్లేదు. అందుకోసం అని చెప్పి కొంచెం ఫ్రిజీగా అనిపిస్తుంది హెయిర్ అంతా. అలాగే డ్యామేజ్ కూడా అనిపిస్తుంది. అలాగే కొంచెం కొంచెం డాండ్రఫ్ కూడా ఉంది. అందుకోసం అని చెప్పి ఇంక వెళ్తున్నాం అన్నమాట. ఇంక పిల్లలు ఈవినింగ్ టైం కదా, సో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఈలోప మనం వెళ్ళిపోయి వచ్చేద్దాంలే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి పిల్లలిద్దరిని మా తమ్ముడి దగ్గర వదిలేసి ఇంక మేము వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చేసాము. ఇది హస్తనాపురం అండి. ఇక్కడ వచ్చేసి నేను ఈసారి న్యాచురల్స్లో చేయిస్తున్నాను. సో స్పా అనేది. సో చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారో ఏంటి అని చెప్పి. మాకు నియరే ఉంది కదా అని చెప్పి నేను దీనికి వెళ్ళిపోతున్నాను. సో ఇది రోడ్డు మీదే ఉంటుంది. ఇటు సైడ్ మనకు బాటా ఉంటుంది. ఇటు సైడ్ ఏదో హాస్పిటల్ ఉంటుంది. నేను మర్చిపోయాను, కరెక్ట్గా ఐడియా లేదు నాకు. సో ఈ కిందే ఉంటుంది. నేను ఇంక వెళ్ళిపోయాను, ఎంటర్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి మనకు హెయిర్ స్పా అనేది అంటే మీ హెయిర్కి ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అంటే ఓన్లీ స్మూత్నింగ్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న వాళ్ళే కాదండి, మీ నార్మల్ హెయిర్ అయినా సరే మీరు స్పా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అండ్ న్యాచురల్గా గ్లోయీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏది అనేసి. అంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చూసారు కదా, రెగ్యులర్ మీడియం ఇట్లా ఉన్నాయి. అంటే మెంబర్షిప్ వాళ్ళకి వేరేలాగా ఉన్నాయి ప్రైజెస్. ఒక 100 రూపీస్ ఏమో తగ్గుతున్నాయి అలా. సో ఇలా నేనైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో ఇది ఏ కొలాబరేషన్ కాదండి, నేను పర్సనల్గా చేసుకుంటున్నది. అండ్ మీకు షేర్ చేస్తే ఏంటంటే చాలామందికి ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి స్వెట్టింగ్ ఎక్కువ, అంటే మనం ఎక్కువసేపు స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల బయట తిరగడం వల్ల ఎండకి మన జుట్టు అనేది ఇంకా పాడైపోతుంది. కాబట్టి ఈ నేను ఎలా హెయిర్ కేర్ తీసుకుంటున్నాను, హెయిర్ స్పా ఎలా చేయించుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నా హెయిర్ ముందు చెక్ చేశారు. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను నా హెయిర్ ఏ ప్రాబ్లం అని చెప్పి. వాళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు మన హెయిర్ చెక్ చేసి మనకి ఏది బెస్ట్ అనేది వాళ్ళు చూసారన్నమాట. సో తను మొత్తం స్కాల్ప్ అంతా కూడా చెక్ చేశారు. కొంచెం డాండ్రఫ్ ఉంది ఫ్రంట్ సైడ్కి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారన్నమాట. మ్యామ్ రీబౌండింగ్ చేయించారా, ఎన్ని మంత్స్ అయింది, స్మూత్నింగ్ చేయించుకొని ఎన్ని మంత్స్ అయింది, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను. ఇంతలోపే స్కాల్ప్ మొత్తం మనకు ఇలా రబ్ చేస్తూ చెక్ చేస్తున్నారన్నమాట డాండ్రఫ్ ఏ రేంజ్లో ఉంది అది అని. ఫ్రంట్ మాత్రమే అనిపిస్తుందండి, మిగిలిన మొత్తం అంతా లేదు. సో నాకు అర్థమైపోతుంది కదా, డాండ్రఫ్ హెవీగా ఉంటే జుట్టు అనేది చాలా రాలిపోతుంది. బట్ నాకైతే నిజం చెప్తున్నాను, హెయిర్ ఫాల్ అనేది లేదు. అంటే నేను చాలా కేర్ తీసుకుంటున్నాను హెయిర్ మీద. సో అందుకోసం అని చెప్పి అంటే షాంపూస్ కానీ కండిషనర్ కానీ సీరం కానీ అవే యూస్ చేస్తున్నాను అన్నమాట. అంటే మ్యాట్రిక్స్ ఆప్టికేర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చెక్ చేశారు మొత్తానికి. నా హెయిర్కి అయితే రిపేర్ అండ్ రిజ్యునేట్స్ ఉంది కదా, సో దాన్ని తీసుకున్నారు. అంటే మొత్తం అంతా హెయిర్ అంతా డ్యామేజ్ అయింది కాబట్టి ఇక్కడ ముందు మనకు హెయిర్ వాష్ అనేది చేస్తారు ఫస్ట్. సో మనం హెడ్ బాత్ చేసి వెళ్ళినా సరే వాళ్ళు హెయిర్ వాష్ అనేది చేస్తారు. హెయిర్ వాష్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే కోమ్ చేస్తున్నారు. ఎప్పుడైనా అండి పెద్ద పళ్ళ దువ్వెన ఇప్పుడు చూసారు కదా, అలాంటి కోమ్ మనం యూస్ చేసి దువ్వుకుంటే కనుక హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మనకు చాలామంది ఏంటంటే గట్టిగా దువ్వడం వల్ల ఎక్కువ రాలిపోతుంది జుట్టు. నార్మల్గా మనకు ఒక ఎన్నో హెయిర్ రాలుతుంది అని చెప్పారు. నాకు మర్చిపోయాను, కరెక్ట్గా ఐడియా లేదు. మళ్ళీ రాంగ్గా మీకు ఎందుకు అంటే మీకు రాంగ్గా ఎందుకు కన్వే చేయడం కరెక్ట్గా నాకైతే తెలీదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ అలా కోమ్ చేశాక ఇప్పుడు క్రీమ్ అనేది పెట్టేస్తున్నారన్నమాట. రిపేర్ క్రీమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో దాన్ని అప్లై చేస్తున్నారు. సో ఇది నాకు చాలా నచ్చుతుంది. అంటే చాలాసేపు మసాజ్ అలాగే స్టీమింగ్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే రూట్స్ నుంచి వచ్చే హెయిర్ చాలా బలంగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు అండ్ హెల్దీగా ఉంటుంది. నా హెయిర్ అయితే ఆఫ్టర్ దీని తర్వాత స్పా తర్వాత టచ్ చేస్తే ఫీలింగ్ వచ్చేసి స్మూత్నింగ్ బాగా స్మూత్గా అనిపించింది అన్నమాట. ఏదైతే మనం రూట్ నుంచి వస్తుందో హెయిర్ నార్మల్దే వస్తుంది, అదైతే స్మూత్ రాదు. బట్ ఫీలింగ్ మాత్రం ఇది చేసుకున్న తర్వాత నాకు స్మూత్గా అనిపించింది నేను టచ్ చేసినప్పుడు నా హెయిర్ని. ఇక్కడ తర్వాత వచ్చేసి అదంతా అప్లై చేశాక మసాజ్ అండి. ఇది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. నేనేమో ఇవన్నీ ఇలా చేసుకుంటున్నాను. హరి ఏమో బాగా బోర్ కొట్టేస్తుందంట. సో కొంతసేపు ఈ చైర్లో కొంతసేపు ఆ చైర్లో కూర్చుంటూ ఇంకా ఫోన్ చూసుకుంటున్నారు. పర్లేదు నేను షూట్ చేస్తా అన్నారు. లేదండి నేను షూట్ చేసుకుంటాను, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పేసి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. నేనే ఇంకా
ఇలా క్యామ్ పెట్టేసుకొని షూట్ చేసుకుంటున్నాను. హరి చూడండి ఎలా రిలాక్స్ అవుతున్నా మాస్క్ గడ్డం కాదు అని చెప్తే నవ్వుకుంటున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మసాజ్ అయిపోయిన తర్వాత స్టీమింగ్ పెట్టేశారండి. మనం కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉండొచ్చు. స్టీమింగ్ అనేది హెయిర్కి చాలా చాలా మంచిది. హెయిర్ అనే కాదు, స్టీమింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫేస్కి కానీ అన్నిటికి కూడా. సో కావాలి అనుకున్నట్లయితే నేను చెప్తాను, నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ అంటే స్టీమింగ్ వల్ల పెట్టుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మన ఫేస్లో కూడా గ్లో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్టీమింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ ఉంటుంది. సో ఈ వాష్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హరి ఇంత చేయించుకున్నావు కదా, హెయిర్ కట్ కూడా చేయించుకో అన్నారు. సో అంటే స్టెప్ కానీ ఫెదర్ కట్ కానీ చేయించుకుంటే బాగోదు అనిపించింది నాకు. ఎందుకంటే నా హెయిర్ స్మూత్గా ఉంది కదా. సో కొంచెం వాల్యూమ్గా ఉండే హెయిర్కి అయితే ఫెదర్ కట్ లేయర్ కట్ అనేది బాగుంటుంది. బట్ ఇప్పుడు నా హెయిర్కి అంత బాగుంటుందేమో అనిపించింది. మొత్తానికైతే నేను ఆఫ్టర్ వాష్ తర్వాత ఇంకా మళ్ళీ ఈ విధంగా కోమ్ చేసుకున్న తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నాను యూ కట్ చేయండి అని. డీప్ యూ అయితే నాకు బాగా తెలిసేది. బట్ నాకు లాంగ్ హెయిర్ ఇప్పుడు చూడటానికి చాలా నచ్చేస్తుంది. అది స్మూత్గా బాగుంది. చాలామంది కూడా ఏంటంటే మీకు లాంగ్ హెయిర్ చాలా బాగుందన్నారు. ఊరికెళ్తే కూడా మా అమ్మ వాళ్ళంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు హెయిర్ అన్నారు. ఇంకా నేను షార్ట్ చేసుకుంటే ఎలా ఉంటానో నేను ఇమాజిన్ చేసుకోలేను. అంటే నా ఫేస్కి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి హరిని అడిగి ఇంత కట్ చేసుకోనా అని చెప్పి చూపిస్తున్నాను ఫింగర్. సో నీకు ఎలా ఇష్టం అలా కట్ చేసుకో అంటున్నారు. ఇంక నేనేమో పెద్దగా కట్ చేసుకోవాలనుకోలేదు. ఇంతే సైజ్ తీసుకోండి, ఒక 1-2 ఇంచెస్ తీసుకోండి, 3 ఇంచెస్ తీసుకోండి, అంత కట్ చేసి యూ షేప్ తీసుకోండి అని చెప్పాను. బట్ ఎలా కట్ చేశారో ఏంటో చూడండి. నేనైతే హెయిర్ కట్కి సాటిస్ఫై అవ్వలేదు. స్పాకి మాత్రం నేను చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ చాలా బాగా చేశారు. చాలా రిలాక్స్గా అనిపించింది నిజంగా. అంటే మసాజ్ తర్వాత అండ్ హెయిర్ కానీ అంటే బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అన్న ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది కదా ఈజీగా. హెయిర్ కట్ మాత్రం చాలా చాలా అయ్యో ఇంత ఇంత అంటే కింద చూస్తే ఎంత హెయిర్ కట్ చేశారని చాలా తక్కువే. దీనికి 450 ఎంతో ఛార్జ్ చేశారు. అమ్మో ఇంతనా అనిపించింది నాకు. అదొక్కటే ఆ యూ షేప్ రాలేదేమో అన్న ఫీలింగ్ అనిపించింది. సో మొత్తానికైతే మీరు చూడండి, మీరు కూడా నాకు చెప్పండి వచ్చిందా లేదా అని. చూసారు కదా, హెయిర్ కట్ అయితే అయిపోయింది. సో తర్వాత ఇంకా డ్రైయర్ తోటి ఇంకా ఆరపెట్టేస్తున్నారు జుట్టంతా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను ఫైనల్గా చూసేయండి. సో మొత్తం అంతా కలిపి నాకు హెయిర్ కట్కి అండ్ స్పాకి అంతా కలిపి 1600 ఏమో అయిందండి. సో ఇక్కడే మనకు షాంపూస్ కండిషనర్ అన్నీ దొరుకుతాయి. చాలామంది అడిగారు మీరు షాంపూస్ కండిషనర్స్ ఎక్కడ తీసుకుంటారని. అంటే నేను ఎక్కడ స్పా చేయించుకుంటే అక్కడ తీసుకుంటానండి. సో నేనైతే యూస్ చేసేది మ్యాట్రిక్స్ నుంచి ఆప్టికేర్. సో సీరం అదే అండ్ క్రీమ్ అదే అండ్ కండిషనర్ అదే, షాంపూ కూడా అదే అన్నమాట. సో ఇక్కడ నాకు అప్లై చేసే సీరం కూడా అదే. సో నెక్స్ట్ సీరం పెట్టేశారు. అండ్ ఫైనల్గా హెయిర్ మీరు ఎలా వేసుకుంటారు మేడం అని అడిగారు. అంటే రైట్ సైడ్కి దూకుంటారా లెఫ్ట్ సైడ్కి దూకుంటారా అని.
సో తను చెక్ చేసి ఫైనల్‌గా అయితే చెప్పారన్నమాట. ఇటు సైడ్ హెయిర్ అంతా చాలా బావుంది. ఇటు సైడ్ కొంచెం కొద్ది రోజులు ఇలా వేసుకోండి ఈ జుట్టు అని. బట్ నేనైతే ఒకదానికి అలవాటు పడిపోతే మళ్ళీ ఇంకా వేరే దానికి నేను అస్సలు అలవాటు చేసుకోలేను. ఒకదానికే నేను స్టిక్ అయిపోయి ఉంటాను. నన్ను అందుకే తిడుతూ ఉంటారు హరి అంటే మారుతూ ఉండాలి అని. నేనైతే మారలేనన్నమాట. నెక్స్ట్ ఫైనల్‌గా అయితే ఇది చెప్పాను కదండీ! సో హెయిర్ కట్‌కి అయితే నేను సాటిస్ఫై అవ్వలేదు కానీ హెయిర్ స్పాకి మాత్రం నేను 100% సాటిస్ఫై అయ్యాను. నాకు చాలా స్మూత్ అనిపించింది హెయిర్. సో ఆఫ్టర్ హెయిర్ కట్ తర్వాత కూడా ఏం మారిపోలేదు మీ అమూల్య. కాకపోతే న్యూ హెయిర్ కట్ అని చెప్పుకోవాలి ఇంకా యూ షేప్ కాబట్టి. సో ఇలా. సో ముందు కొంచెం హెయిర్ అనేది కట్ చేసుకోవడం ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. సో అందుకోసం అని చెప్పి నేను ఇంకా కట్ చేయలేదు. అడిగారు ఇలా కట్ చేయమంటారా? ఇలా వేసుకున్నప్పుడు ఉంటదని. బట్ వద్దని చెప్పేసాను. కొంచెం హెయిర్ కట్ చేశారు. వెనక సైడ్‌కి వేసుకుంటే మాత్రం ఇలా యూ అనిపిస్తుంది అంతే. సో బట్ ఇలా డీప్ యూ అయితే లేదు. సో ఇది ఫైనల్‌గా హెయిర్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంక బిల్ పే చేసేసి మిగిలిన షాపింగ్ అంతా చేసుకోవాలి. స్టార్ట్ అయిపోయామండి. బాటాకి వెళ్ళాం కానీ హరి ఏం తీసుకోలేదు. నచ్చలేదు. సో వచ్చేసాం మళ్ళీ. ఇంకా సెంట్రోలో తీసుకొని ఎక్కువ రోజులు వస్తాయని చెప్పి వచ్చేసాను. ఇంకా దారిలో ఈ స్వీట్ షాప్ అనేది కనిపించింది. ఇవంతా కూడా ఏంటంటే క్యాషు వాటితో చేసినవి. ఇవి తీసుకున్నాం అన్నమాట. బట్ నాకైతే నచ్చలేదు నిజంగా చెప్పాలంటే. నార్మల్ స్వీటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎమ్మీగా. అండ్ నేనైతే మరీ ఇప్పుడైతే నిజం చెప్పాలంటే అంత ఇష్టంగా అసలు తినట్లేదులేండి. ఒకప్పుడు మాత్రం చాలా బాగా తినేదాన్ని స్వీట్స్ అవన్నీ. ఇప్పుడు అసలు తినాలనిపించట్లేదు. అయినా కూడా లావు అయిపోయాను. ఏంటో ప్రాబ్లం అంటే వాకింగ్ అనేది తగ్గించేసాను. దానివల్ల అనుకుంటా నేను కొంచెం లావు అయిపోయాను. నిజంగా నాకు కూడా తెలుస్తుంది. నేను వెయిట్ చెక్ చేసుకుంటే ఒక 5 కేజీస్ వరకు నేను వెయిట్ అనేది పుట్టానయ్యాను అన్నమాట. సో దాన్ని నేను ఇంకా రెడ్యూస్ చేసుకోవాలి. 5 కేజీసే కాబట్టి ఓవర్ వెయిట్ ఏం కాదు. సో నేను ఈజీగా రెడ్యూస్ చేసుకుంటాను. అండ్ లక్కీ విషయానికి వచ్చేస్తే చాలామంది వాడిని పట్టించుకోరా అది ఇది అంటున్నారు. ఎందుకు పట్టించుకోవండి, సర్టన్ ఏజ్ వచ్చాక వాడే స్లిమ్ అయిపోతాడు కావాలంటే చూడండి. సో వాడు చబ్బీగా ఉన్నాడు, ఓవర్ వెయిట్ ఏమి లేడు. సో ఏం అంటే ఒక ఫ్రెండ్లీగా అడ్వైస్ చేసిన వాళ్ళనైతే నేను ఏమనట్లేదు కానీ కొంచెం లాంగ్వేజ్ వల్గర్గా మాట్లాడే వాళ్ళకి ఇస్తున్న ఆన్సరు. మీకు పిల్లలు ఉంటే మీకు ఆ పిల్లల హ్యాపీనెస్ ఏంటి, ఆ బాధ ఏంటి తెలుస్తుంది. నోటికి ఏది వస్తుంది మాత్రం దయచేసి మాట్లాడకండి. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వస్తే పిల్లలు టీవీ చూసుకుంటున్నారు. లవ్లీ అయితే చాలా మిస్ అయిపోయాం మమ్మీ, ఎంతసేపు మమ్మీ అంటది. కొంతసేపు కూడా ఉండలేదండి పాపం. నెక్స్ట్ స్వీట్స్ టేస్ట్ చేస్తే నాకు అంత నచ్చలేదు. ఇంకా సరేలే ఇంక తినాలి కదా అని తిన్నా అన్నమాట. అండ్ ఎందుకో అండి కెమెరా లైటింగ్లో బాగా వస్తుంది. ఇంట్లో హాల్లో కొంచెం లైటింగ్ తక్కువ అనిపిస్తుంది. అందుకే ఇంకా డల్గా వస్తుంది అండ్ బ్లర్గా వస్తుంది. అదే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ నా హెయిర్ కట్ మీద జోకులు వేసుకుంటున్నారు. హెయిర్ కట్ చేసిన ఫీలింగే తెలియలేదు మమ్మీ, డిఫరెన్సే తెలియలేదు అంటున్నారు. అయితే హరి మా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. మీ బావ అని వచ్చేసింది అంతే. సో హరి లక్కీకి అండ్ మా తమ్ముడికి అండ్ లవ్లీకి హెయిర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా కట్ చేశారు ఏంటని. మనకైతే తిరిగి కట్ చేస్తేనే 120, 100 అలా తీసుకుంటారు. 2-3 ఎంటికలు కట్ చేశారు, 450 ఏమో తీసుకున్నారని చెప్తున్నారు ఇంకా కులుజోకులు. నెక్స్ట్ ఇక్కడ చెప్పు తెగిపోయిందని చెప్పాడు లక్కీ. ఇంకా చెప్పలు తీసుకుందామని చెప్పి వెళ్ళాం బయట. అండ్ లవ్లీ నాకు కూడా కావాలంటది. సో ఇంక సరే అని చెప్పి 150 రూపీస్ అంటే ఇక్కడ చెప్పల్స్ చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే బయట రోడ్డు మీద ఉందన్నమాట. సాయి బాలాజీ టౌన్షిప్ కొంచెంకి ఇటు ఉంది.
సో కొత్తగా పెట్టినట్టున్నారు. నేనైతే ఇదే చూడటం ఫస్ట్ టైం. నాకు నచ్చాయి. అక్కడ తీసుకున్నాం చెప్పల్స్ లక్కీకి అండ్ లవ్లీకి. పక్కన వచ్చేసి ఇక్కడ ఒక చైనా బజార్ లాగా మనకు ఏదైనా వస్తువు 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందని ఉంటాయి కదండి, అక్కడ అన్నమాట ఇవి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా హరి అంటున్నారు, నిన్నే కదా ఐకియాలో షాపింగ్ చేసావు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటున్నారు. ఊరికే తీస్తున్నాను, మంచిగా అనిపిస్తున్నాయి కదా అంటున్నాను. ఇక్కడ ఈ కుండీలన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇవి అంత క్వాలిటీగా ఉండవండి మనం, అంటే కంపేర్ టు ఐకియా. సో కాకపోతే పర్లేదు, మరీ అంత చండాలంగా కూడా ఏముండవు, బాగుంటాయి. సో ఇక్కడ మంచి అఫోర్డబుల్లో వస్తున్నాయి అన్నట్టు. ఇంకా ఇవన్నీ కొంతసేపు అలా షూట్ చేశాను, ఏం షాపింగ్ చేయలేదు. ఇక్కడ కొన్ని తీసుకున్నాం అన్నమాట, అంటే బాస్కెట్ అండ్ లవ్లీకి స్కిప్పింగ్ రోప్ కావాలంట, అది అండ్ అది. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి చాయ్ బండి ఉంది. అయితే ఇక్కడ చాట్ తీసుకుంటున్నాము. అయితే నేను ఎప్పుడు బయట పానీపూరి తిన్నాండి, చాట్ కానీ దహీ పూరి కానీ ఇలా తీసుకుంటాను. అయితే ఇక్కడ మనకు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే బిందులో చెయ్యి ముంచి ఇస్తారు కాబట్టి తిన్నమాట. అయితే ఇక్కడ ఇది పెట్టారు సిస్టమ్, ఇలా పెట్టగానే దీని ఏదో అంటారు కదా, సో వాటర్ వస్తున్నాయి అక్కడ. సో మనం ఫిల్ చేసుకొని తినొచ్చు, అంటే సెన్సార్ ఏదో పెట్టినట్టున్నారు అక్కడ. అలా పెట్టగానే వస్తున్నాయి. ఇవేమో ఇమ్లీ చట్నీ అంట. సో వాటర్ అనేది మనకి ఇలా ఫిల్ అవుతుంది. ఇది నచ్చి నేను ఇంకా 4 తీసుకోరా, నేను 2 లవ్లీ 2 తింటుందని చెప్పి ఇంకా తిన్నాము. సో బాగుంది అని. సో ఇలా నెక్స్ట్ ఇంక ఇక్కడ తినేసాం ఇద్దరమి, 2 లవ్లీ 2 నేను, అండ్ చాట్ తీసుకున్నాము ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు. ఇక్కడ మీకు షాప్ చూపిస్తున్నాను. అండ్ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను, అండ్ కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. అంటే కావాల్సినవి ఏం లేదు, స్కిప్పింగ్ రోప్, బాస్కెట్ ఒకటి తీసుకున్నాను, లవ్లీకి 2 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అంతే. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నంబర్స్ వస్తున్నాయి మమ్మీ, నేను ఎన్నో స్కిప్ చేస్తే అంటే జంప్ చేస్తే అవి వస్తాయా అని అడుగుతుంది. రాదు అంటే మళ్ళీ కాల్ చేస్తుందని. ఏమో నువ్వు ముందు ట్రై చేయి, వస్తాయేమో చూద్దాం అని చెప్తున్నాను ఇంకలా. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వేడివేడికే చాట్ తెచ్చుకున్నాం కదా, సో అది తినేస్తున్నాను ఇంకా. సో చాలామంది 30 మినిట్స్ వ్లాగ్ కావాలంటున్నారు. సో 30 మినిట్స్ అంటే కొంచెం ఆలోచిస్తున్నా, కానీ ఇంతకు ముందులాగా 20 మినిట్స్ లేదంటే 18 ఇలా పెడతాను. మీ సజెషన్స్ కొంచెం నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ వచ్చేసి పప్పు ఉంది కాబట్టి దోశ వేసేసుకుంటున్నాము. సో మ్యాక్సిమం పప్పు ఉంది ఇంట్లో లేదా చికెన్ ఉంది ఇంట్లో అనుకున్నట్లయితే నైట్ టైం దోశ నేను ఎక్కువ తింటాము ఇంట్లో అందరం కూడా. సో ఇంకా మిగ దోశ వేసుకొని పప్పుతో తినేస్తే హాయిగా అనిపిస్తుంది అలా. సో ఇక్కడతో అయితే ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా బోల్డ్ అని బ్లాగ్స్ ఉన్నాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు హౌస్ వర్క్ అనేది స్టార్ట్ చేశారా అని. అవన్నీ కూడా ఇంకా రాబోయే వీడియోస్లో అప్డేట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. అండ్ మీరు కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వండి, నాకు ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతాను కాబట్టి మిమ్మల్ని కూడా అన్నీ అడుగుతున్నాను. సో ఇక్కడితో ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.